సుందరం గారు డాక్టర్ గారితో, "నాకు కొడుకు పుట్టేలా చూడండి. కొడుకు కావాలి. ప్లీజ్ డాక్టర్ గారు." "అయ్యో! ఏంటండి మీరు? మీ ఆవిడ కడుపులో ఎవరు ఉంటే వాళ్ళే పుడతారు. ఆ శిశువుని తీసి మరో శిశువుని పెట్టి కాన్పు చెయ్యలేము కదా! మీరాగండి." ఆపరేషన్ థియేటర్‌లో సుందరం భార్య నొప్పులతో బాధపడుతుంది. ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. డాక్టర్సు సుందరం భార్య వసుధైక ఒక పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది. ఆ బిడ్డ పుట్టగానే వసుధాయిక కళ్ళు మూసింది. డాక్టర్ గారు బయటికి వచ్చి, "ఐయామ్ సారీ సుందరం గారు. మీకు పండంటి ఆడపిల్ల పుట్టింది. కానీ మీ పాపని కాపాడగలిగాను కానీ మీ ఆవిడ చనిపోయింది. మీరెళ్ళి చూడొచ్చు." సుందరం ఆ మాట వినగానే లోపలికి వెళ్ళి వసుధాయిక మొహం కూడా చూడడు. అప్పటి వరకు వసుధాయిక అంటే ప్రాణంగా ఉన్నవాడు ఆడపిల్లకి జన్మనిచ్చింది అని తెలిసి కంటికి రెప్పల చూసుకున్న భార్యని కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. సుందరం తల్లిని, బిడ్డని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. బయటికి అక్కడ కూర్చొని చనిపోయిన భార్య గురించి బాధ కన్నా ఒక ఆడపిల్లని కన్నది అని కోపమే ఎక్కువ ఉంది. అతనికి అప్పుడే అక్కడికి సుందరం స్నేహితుడు ఒకతను వస్తాడు. వచ్చి, "రేయ్ సుందరం! ఏమైంది? బాబు పుట్టాడా?" అని అడుగుతాడు. సుందరం, "లేదురా! అది నన్ను మోసం చేసి చనిపోయింది. ఆడపిల్ల పుట్టిందిరా! అందుకే ఆ తల్లి వద్దు, ఆ బిడ్డ వద్దు. అందుకే వెళ్ళిపోతున్నా." సుందరం స్నేహితుడు, "రే పిచ్చోడా! నీకు బంగారు బాతు పుట్టిందిరా" అంటాడు. సుందరం అర్థం కాక అయోమయంగా చూస్తాడు. అప్పుడు అతని స్నేహితుడు, "రేయ్! అర్థం కాలేదా? ఆ బిడ్డని ఇంటికి తీసుకెళ్ళు. 18 ఏండ్లు పెంచు. ఆ తర్వాత అమ్మేయ్. నీ జీవితమే మారిపోతుంది" అని కన్నింగా నవ్వుతాడు. ఆ మాట వినగానే సుందరం కూడా ఆలోచనలో పడుతాడు. సుందరం ఆలోచన హద్దులు దాటి పుట్టిన పాపని ఇంటికి తీసుకొని వెళ్తాడు. తన భార్య అంత్యక్రియలు జరిపిస్తాడు. అలా కొన్ని రోజులకి భార్య చనిపోయింది. ఇప్పుడు బారసాల చెయ్యకూడదు అని తెలిసి కూడా ఎవ్వరు చెప్పినా వినకుండా బలిచ్చే ముందు బలి పశువుని తయారు చేసినట్టు చేశాడు. అక్కడ సుందరం ఆలోచనలు ఎవ్వరికీ తెలియవు. ఆ పాపకి మేనక అని నామకరణం చేశాడు. ఆ కసాయి తండ్రి మేనక అని అల్లారు ముద్దుగా పెంచుతుంటే సుందరానికి బిడ్డ అంటే ఎంత ప్రేమో అనుకున్నారు. తన తండ్రి గురించి మేనక కూడా తన తండ్రి చాలా గొప్పవాడు అని అనుకుంది. అలా చూస్తూ చూస్తూ మేనక 15 సంవత్సరాలకి వచ్చింది. సుందరం మనసులో, ఆహా! ఇంకా 3 గడిస్తే నేను అనుకున్న పని నెరవేరుతుంది. చూస్తుండగానే ఆ 3 గడిచిపోయాయి. సుందరం ఆ ముందు రోజు వేశ్యగృహం నడిపే మంజరి దగ్గరికి వెళ్ళి ఆవిడతో డీల్ కుదుర్చుకున్నాడు. "ఏంటి? ఎవరు నువ్వు? పిట్ట కోసం వచ్చావా? పుంజు కోసం వచ్చావా?" "కాదమ్మా! ఒక లేత పిట్టని మీకు అమ్ముదామని వచ్చా." "అవునా? ఎవరు?" "ఇదిగో ఆ పిట్ట ఫోటో." "అమ్మా! ఇది చూడండి." మంజరి ఆ ఫోటో చూడగానే మంజరికి ఆ అమ్మాయి బాగా నచ్చింది. ఇంత అందమైన అమ్మాయి నా దగ్గర ఒక్కర్తి కూడా లేకపోయే అనుకుంది. వెంటనే ఈ పాపని నాకు తెచ్చివ్వు. ఎంతైనా ఇస్తా దీనికోసం అంటుంది. సుందరం మంజరి అలా అనగానే చాలా హ్యాపీగా ఇంటికి వెళ్తాడు. వెళ్ళి ప్రేమగా అమ్మా మేనక అని పిలుస్తాడు. తండ్రి దుర్బుద్ధిని గ్రహించలేక మేనక తండ్రి పిలుపుకి సంబరపడి హా వస్తున్నా నాన్నా అంటూ పరుగున వెళ్తుంది. తన తండ్రి దగ్గరికి తను రాగానే మేనకని కింది నుండి పై వరకు చూసి ఇన్నేళ్లకి నా కల నెరవేరబోతుంది అనుకుంటూ, "అమ్మా మేనక వచ్చావా? తల్లీ అలా బయటికి వెళ్ళొద్దాంరా తల్లీ" అని ఆప్యాయంగా పిలిచేసరికి గొర్రె కసాయివాడిని నమ్మినట్టు మేనక ఆ కసాయి తండ్రిని నమ్మి అతని వెంట చాలా సంతోషంగా ఆడుతూ పాడుతూ వెళ్తుంది. "నాన్నా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం?"
సుందరం మేనక ప్రశ్నకి కంగారు పడి, హా! ఎక్కడికి లేదమ్మా. ఎప్పుడూ ఇంట్లోనే కదా ఉండేది. అలా కాసేపు బయట నా కూతురితో కలిసి తిరిగి వద్దామనిపించింది. అందుకే ఇలా తీసుకొచ్చా తల్లీ అని అంటాడు. ఆ మాటల్లో అంతరార్థం తెలీక అతని వెంట నడుస్తూ వెళ్తుంది. అతనికి దారిలో ఒక పెద్ద మనిషి కనిపిస్తాడు. ఆయన, ఏ సుందరం, కూతుర్ని తీసుకొని ఎక్కడికో వెళ్తున్నావ్? అని అడగ్గానే సుందరం మళ్ళీ కంగారు పడి, ఎక్కడికి లేదు బాబాయ్. ఊరికే అలా షికారుకు వెళ్తున్నాం. అంతే. మేనకకి 18 ఏండ్లు వయసు కనుక నాన్న ఎందుకు ఈ విషయం ఇందాక నేను అడిగినప్పుడు కంగారు పడ్డాడు. ఇప్పుడు ఆ తాతయ్య అడిగినా కంగారు పడుతున్నాడు అని అనుమానం కలిగింది మేనకకి. సుందరం మనసులో వీలైనంత త్వరగా దీన్ని ఆ మంజిరాకి ఇచ్చేసి ఆవిడ ఇచ్చే డబ్బు తీసుకొని ఇక్కడ్నుండి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. అప్పటి వరకు నడుచుకుంటూ వెళ్ళిన సుందరం ఇక ఇలా కాదు అని ఒక ఆటో మాట్లాడి అందులో తీసుకెళ్తాడు. సుందరం దారి చెప్పేలోపే ఆ ఆటోవాడు తీసుకెళ్ళి మంజరి వేశ్యగృహం దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ ఆటో డ్రైవర్ చాలా అసహ్యంగా ఉంటాడు. మేనక అతని రూపాన్ని చూసి భయపడుతుంది. గట్టిగా సుందరంని హగ్ చేసుకుంటుంది భయంతో. ఆ ఆటో డ్రైవర్ లోపలి వెళ్ళమని సైగ చేస్తాడు. సుందరం మేనకని తీసుకొని లోపలికి వెళ్తాడు. మెట్లు ఎక్కుతూ, నాన్నా! ఇక్కడికెందుకు వచ్చాము? నాకు భయంగా ఉంది. వెళ్ళిపోదాం రండి నాన్నా! ఏం భయం లేదమ్మా! ఇక్కడ నా పాత స్నేహితురాలు ఒకరుంటారు. తను ఎప్పుడు ఏంటి సుందరం, ఎప్పుడు నీ కూతుర్ని చూపెట్టవు? ఒకసారి నీ కూతుర్ని తీసుకొని రా సుందరం ఇంటికి అని అంటూ ఉంటుంది. అందుకే ఈరోజు ఖాళీ కదా! అందుకే వచ్చాము. మీరు అనుకోవచ్చు, అక్కడ పరిస్థితులు తనకి అర్థం కావా? 18 ఏండ్ల అమ్మాయికి అని. మేనకకి బయట ప్రపంచంతో సంబంధం లేదు. సుందరం చిన్నప్పటి నుండి తనని బయటికి రానివ్వలేదు. తను తగ్గితే తనకి రావాల్సిన డబ్బులు తక్కువ వస్తాయేమో అని స్కూల్‌కి కూడా పంపలేదు. తనకి లోకజ్ఞానం తెలియదు. అవునా! ఈవిడ నీకు అంత క్లోజా నాన్నా? అవునమ్మా! ఆవిడ మనకి చాలా సహాయం చేసింది. అందుకే ఇలా ఉన్నాం మనం. మేనక సుందరం మాటలు అనుమానంగా ఉన్నా, మళ్ళీ ఆ అనుమానాల్ని పక్కన పెట్టి సుందరం వెనక వెళ్తుంది. లోపలికి వెళ్తారు. మంజరి లోపల ఉయ్యాల్లో కూర్చొని ఉంటుంది. మేనక మంజరిని చూడగానే ఇంకా భయమేస్తుంది. తనకి అక్కడ అంతా అమ్మాయిలు ఉన్నారు. పర్ఫ్యూమ్ స్మెల్, మల్లెపూల వాసన తనకి అంత విచిత్రమైన స్మైల్స్‌లా అనిపిస్తాయి. మంజరి ఆ సుందరం నీకోసమే చూస్తున్నా, కూర్చో అని చెప్పి బసవ అని పిలుస్తుంది. ఆ పిలుపుకి ఒక భయంకరమైన రూపం అక్కడికి వచ్చి మంజరి చేతిలో డబ్బు పెడతాడు. ఆ డబ్బుని సుందరం చేతిలో పెట్టి, తీసుకో సుందరం 10,00,000 అని ఇస్తుంది. నీ కూతురి అందానికి ఆ డబ్బు తొందరలోనే వస్తుంది నాకు. సుందరం, వస్తాను మంజరి అని వెళ్తుంటాడు. అతని వెనక మేనక కూడా అడుగులు వేస్తుంది. బసవ వచ్చి మేనకని పట్టుకుంటాడు వెళ్ళకుండా. మేనక నాన్నా! నాన్నా! అని అరుస్తుంది. కాని సుందరం తన అరుపులని పట్టించుకోడు. సుందరం అతను ఆశించిన దానికంటే ఎక్కువ మొత్తం రావడం అతనికి ఇంకా సంతోషాన్ని కలిగిస్తుంది. మేనక, నాన్నా! నాన్నా! నన్ను నీతో తీసుకెళ్ళు నాన్నా! నాకు భయమేస్తుంది నాన్నా! ప్లీజ్ నాన్నా! నన్ను వదిలి వెళ్ళకు అని ఏడుస్తుంది. సుందరం వెనక్కి తిరిగి ఒక వెక్కిలి నవ్వు నవ్వి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. అతను వెనక్కి తిరిగి నవ్వగానే మేనక ఏడుపు ఆపేసి షాక్‌లో బసవతో వెళ్ళిపోతుంది. బసవ బయటికి వచ్చి, అక్కా! ఆ పిల్లకి 10,00,000 ఇచ్చి తప్పు చేశావ్ అనిపిస్తుంది. ఓ 50,000లో 60,000 ఇచ్చి ఉంటే సరిపోయేది అనిపిస్తుంది. పరేషాన్ కాకురా బసవ! ఆ పిల్లని చూశావా? పాలరాతిలా ఎలా నిగనిగలాడిపోతుందో! ఇట్టే వచ్చేస్తాయి. ఆ డబ్బులు మొత్తం అందుకే ఆలోచించకుండా ఇచ్చేశా. అది సరే కానీ,
అది మారం చేసి వాళ్ళకి లొంగకపోతే ఏం చేస్తావు మరి? రేయ్! ఇక్కడికి అందరూ వస్తారు. వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు లొంగితేనే వాళ్ళ పక్కలోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కొంతమంది, లొంగకపోయినా లొంగదీసుకునే వాళ్ళు కొంతమంది, బలవంతంగా లొంగదీసుకోకం కిక్కు అని ఎంజాయ్ చేసేవాళ్ళు కొంతమంది. మొదటి వాళ్ళతో ఆ పిల్ల మీద మనం ఏం సంపాదించలేం. కానీ తరువాత ఇద్దరితో డబ్బు బాగానే వస్తుందిరా. అలా కొన్ని రోజులు పోతే మొదటి వారికి అదే లొంగిపోతది. వెయిట్ చెయ్యాలి మనమే. అర్థమైందా? బాగా వేశావక్కా ప్లాన్. అదిరిపోయింది. హాహా! సరే. కానీ ఆ ఆలోచనలన్నీ పిలువు. అలాగే అక్కా. బసవ వెళ్ళి లోచనని పిలుస్తాడు. అప్పుడు ఒక హిజ్రా అక్కడికి వచ్చి, ఏంటి బసవా బావా అంత ప్రేమగా పిలిచావు? నా పైన ప్రేమ పుట్టిందా? అని బసవ పైన చెయ్యేస్తది. బసవ హే ఛీ ఛీ చైతి అక్క పిలుస్తుంది అని చెప్తాడు. హిజ్రా "ఉమ్, ఉమ్" అని మూతి తిప్పుకొని హా మంజరి అక్కాయ్ చెప్పు అంటుంది. మంజరి కొత్తగా వచ్చిన పిట్ట కాసేపట్లో పిటపిటలాడిపోవాలి. కస్టమర్ వస్తున్నాడు. అర్థమైందా? అంటుంది. లోచన అలాగే అక్కాయ్ అని వెళ్ళిపోతుంది. మేనక ఉన్న గదిలోకి మేనకని చూసి లోచన చాలా బాధపడుతుంది. లోచన వాళ్ళల్లా కాదు. చాలా మంచిది. కానీ జాలి చూపించడం తప్ప తను మాత్రం ఏం చేయగలదు? మేనకని అక్కడ్నుండి తప్పించాలి అని మనసులో ఉన్నా, తప్పిస్తే ఆ మంజరి తన ప్రాణం తీస్తుంది అని భయపడుతుంది. వెళ్ళి అమ్మా మేనకా అని పిలుస్తుంది. మేనక అటు చూసి ఎవరు నువ్వు? నా దగ్గరికి రాకు అని ఇంకా భయపడుతుంది. లోచన అమ్మా భయపడకు తల్లీ. నేను నిన్ను ఏమి చెయ్యను. నిన్ను చూస్తే బాధగానే ఉంది. తల్లీ నాకు కూడా కానీ నేను ఏమి చెయ్యలేకపోతున్నా అని తను కూడా బాధపడుతుంది. అక్కా ఒక్కటి అడగనా చెప్తావా? ఏంటి తల్లీ? మా నాన్న ఎందుకు వెళ్ళిపోయాడలా? లోచన మనసులో అయ్యో! ఈ పిల్ల ఏంటి ఇలాంటి ప్రశ్న వేసింది? ఎలా చెప్పను తల్లీ? నీ తండ్రి ఒక కసాయివాడు. డబ్బు కోసం నిన్ను అమ్మేశాడు అని ఎలా చెప్పను? అని ఏడుస్తుంది. అక్కా! ఏమైంది? ఎందుకేడుస్తున్నావు? చెప్పు. అసలు ఎవరు వీళ్ళంతా? నన్నెందుకు వెళ్ళకుండా ఆపారు? చెప్పు. ఇది ఒక వేశ్యగృహ తల్లీ. మీ నాన్న డబ్బు కోసం నిన్ను ఇక్కడ అమ్మేశాడు. మేనక ఆ మాట వినగానే వేశ్యగృహమే అంటూ కళ్ళు తిరిగి పడిపోయింది. లోచన అమ్మ మేనకా! మేనకా! లే తల్లీ అని లేపుతుంది. మేనక ఆ మాట వినగానే వేశ్యగృహమే అంటూ కళ్ళు తిరిగి పడిపోయింది. లోచన అమ్మా మేనకా! మేనకా! లే తల్లీ అని లేపుతుంది. సుందరం మంజరి ఇచ్చిన డబ్బు తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఆ రోజు హాస్పిటల్లో అతనికి ఆ పాడు సలహా ఇచ్చిన ఫ్రెండు అతని ఇంటికి వెళ్ళాడు. ఏంట్రా సుందరం! ఏంటి విశేషాలు? అంత హ్యాపీగా ఉన్నావ్? అని అడుగుతాడు. నువ్వు చెప్పినట్టే చేశారా? నా కూతురు నా మంజరికి ఇచ్చేశా. దాని విలువ 10,00,000. అది విని సుందరం స్నేహితుడు హా! నిజం? చాలా బాగుందిరా! కానీ అమ్మేసే ముందు ఒక మాట చెప్పుండొచ్చు కదా! నేను వచ్చేవాడిని అని అంటాడు. సుందరం ఎలారా చెప్పేది? దాన్ని ఇక్కడ్నుండి తీసుకెళ్ళడానికి ఎన్ని తంటాలు పడ్డానో తెలుసా? ప్రశ్నల పుట్టరా అది. దానికి తోడు రోడ్డుపైన ఎవడెవడో కలిసి ఏవేవో ప్రశ్నలు. అందుకే తొందరగా ఆ దరిద్రాన్ని వదిలించుకొని వద్దామని వెళ్ళిపోయా. అందుకే చెప్పలేదు అని అంటాడు. సుందరం స్నేహితుడు ఏదైతేనేం నీకు పట్టిన శనిగ్రహాన్ని వదిలించుకున్నావు. సరే వస్తా మరి అని సుందరం స్నేహితుడు వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోగానే సుందరం ఇంటి పక్కన ఉండే కాంతమ్మ వచ్చి అమ్మా మేనకా! తల్లి మేనకా! అని పిలుస్తూ సుందరం ఇంట్లోకి వెళ్తుంది. సుందరం అప్పటికి
అప్పుడు ప్లాన్ చేసుకొని ఏడుస్తున్నట్టు నాటకమాడుతూ కూర్చుంటాడు. కాంతమ్మ అలా లోపలికి వెళ్ళి అక్కడ మూలన కూర్చున్న సుందరాన్ని చూసి, అయ్యో తమ్ముడు, ఏంటి? ఇది ఏమైంది? ఇంతకీ మేనక ఎక్కడా? అని అడుగుతుంది. సుందరం తను ఆ విషయం అడుగుతుంది అని తెలిసి ప్రిపేర్ అయ్యాడు కాబట్టి ఈసారి కంగారు పడలేదు. సుందరం అలా నాటకం ఆడుతూనే, ఇంకెక్కడి మేనక అక్క, పసిపిల్ల, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటుంది అని బయటికి తీసుకెళ్ళినందుకు అది నా కొంప ముంచేసింది. నా కళ్ళ ముందే ఎవడితోనో లేచిపోయింది. ఆపబోతే నన్ను కూడా తోసేసి వెళ్ళిపోయింది అక్కా అని ఏడుస్తాడు. కాంతమ్మ సుందరాన్ని ఓదార్చి వెళ్ళిపోతుంది. మేనక కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. లోచన ఎంత ట్రై చేసినా కళ్ళు తెరవదు. వెళ్ళి మంజరికి చెప్తుంది. మంజరి వచ్చి, ఏమైంది? ఆ నీళ్లు తీసుకొనిరా అని అంటుంది. లోచన వాటర్ తీసుకొచ్చి మంజరికి ఇస్తుంది. మంజరి ఆ వాటర్ తీసుకొని మేనక మొహం మీద కొడుతుంది. కాని మేనక లేవదు. మంజరికి కోపం వచ్చి కాలితో కడుపు మీద తంతుంది. మేనకా, అమ్మా అని గట్టిగా అరుస్తుంది. ఆ నొప్పి భరించలేక మంజరి మేనక గడ్డం బెగుతున పట్టుకొని, చూడు, నువ్వు ఎన్ని వెధవ నాటకాలాడినా ఒరిగేది ఏముండదు. ప్రాణం పోవడం తప్ప అలా అని నువ్వు చావకూడదు. నువ్వు ఎప్పుడు చావాలో కూడా నిర్ణయించేది ఈ మంజరి మాత్రమే. అర్థమైందా అని విసురుగా వెనక్కి తోసి, లోచనా, దాన్ని తొందరగా రెడీ చెయ్యి. కస్టమర్ వచ్చే టైం అయింది అని బయటికి వెళ్ళిపోతుంది. ఇంతలో లోచన, అమ్మా మేనకా, లే తల్లీ అని లేపడానికి ట్రై చేస్తుంది. కానీ మేనకకి లేవడానికి అస్సలు రాదు. చాలా కష్టపడి పైకి లేచి మంజరి చెప్పినట్టయి రెడీ అవుతుంది. లోచన మేనకకి ఒక టాబ్లెట్ ఇచ్చి కాసేపు కూర్చో అమ్మా అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది. మంజరి ఒక పోలీస్ ఆఫీసర్కి కాల్ చేసి, హలో ఇన్స్పెక్టర్ గారు, నమస్తే, ఎలా ఉన్నారు అని అడుగుతుంది. ఇన్స్పెక్టర్ శరత్ చంద్ర, హా, బాగున్నా మంజరి, ఏంటి ఇలా కాల్ చేశావు? హా, ఏం లేదు సార్, కొత్త పిట్ట వచ్చింది, కాస్త టెస్ట్ చేసి వెళ్తారేమో అని కాల్ చేశా. అవునా, ఎప్పుడు? ఎప్పుడో అయితే మీకెందుకు చెప్తా, ఈరోజు ఉదయమే వచ్చింది. ఇంకా నలిగిపోని మల్లెపువ్వు, వచ్చి వాడుకోండి. హా, ఇప్పుడే వస్తున్నా. ఇన్స్పెక్టర్ శరత్ అలా మంజరి వైశ్యగృహానికి వెళ్తాడు. మంజరి, ఆ పిట్ట ఎక్కడా అని అడుగుతాడు. ఆ గదిలో అని ఒక గది వైపు చూపిస్తుంది మంజరి. శరత్ ఆగమేఘాల మీద రూంలోకి వెళ్ళి మేనక నడుముపైన చెయ్యి వేస్తాడు. అప్పటికి పడుకొని ఉన్న మేనక ఎవరో చెయ్యి వేసినట్టు అనిపించి కళ్ళు తెరిచి చూస్తుంది. మేనకకి జల్లుమంటుంది. తనకి అప్పటి వరకు ఉన్న భయం ఇంకా ఎక్కువైంది. శరత్ని వేడుకుంటుంది, నన్ను ఏమి చెయ్యొద్దు అని. కాని కర్కోటకుడు అయినా శరత్కి మంజరి మాటల చెవికి ఎక్కవు. తనని బలవంతంగా లొంగదీసుకోవాలని అనుకున్నా శరత్ బలం ముందు మేనక బలం సరిపోవట్లేదు. చివరికి చేసేది ఏం లేక శరత్కే లొంగిపోయింది. శరత్ తన పని అయిపోయాక బయటికి వచ్చి, ఆహా మంజరి, ఇప్పటి వరకు ఇలాంటి అమ్మాయిని అనుభవించలేదు, భలే ఉంది, డైలీ వస్తా అని వెళ్ళిపోతాడు. సూర్య, అమ్మా, అమ్మా, ఏంట్రా అలా అరుస్తున్నావు? త్వరగా భోజనం పెట్టు, ఆకలిస్తుంది. అలాగే, కూర్చో వస్తున్నా. త్వరగా రా అమ్మా, డ్యూటీకి టైం అవుతుంది. సూర్య అంటే ఏసీపీ సార్. సూర్య పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. వెళ్ళగానే అందరికీ గమనిస్తాడు. అక్కడ ఏ ఒక్కరూ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారు. గట్టిగా అరుస్తాడు. అందరూ సైలెంట్ అయిపోతారు. సూర్య అరవగానే, సూర్య, ఏంటి అలా చూస్తున్నారు? అది సరే కాని ఏంటి ఇలా అరుస్తున్నారు? ఏం లేదు సార్, ఏదో ఊరికే అలా. ఊరికేనా? ఊరికే ఏంటి? హా, సర్లే, కానీ మంజరి గురించి
డీటెయిల్స్ కావాలి నాకు. సార్, మంజరి డీటెయిల్స్. ఆ! ఎందుకు సార్? ఎందుకా? ఏమడుగుతున్నానో అర్థమవుతుందా నీకు? అది సార్, ఆవిడ చాలా పవర్‌ఫుల్ లేడీ సార్. తన జోలికి వెళ్తే మనమే రిస్క్‌లో పడతాము. అందుకే అడుగుతున్నా. అర్థం చేసుకోండి సార్. పవర్‌ఫుల్ లేడీ. ఆ! ఎందులో? అమ్మాయిలని బలవంతంగా ప్రాస్టిట్యూషన్‌లోకి దింపడంలోనా? అది సార్, అది లేదు, ఇది లేదు. డూ వాట్ ఐ సే. అండర్‌స్టాండ్? ఓకే సార్. లోచన్ మంజరి గురించి అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసి సూర్యకి ఇస్తాడు. మంజరి గతం. మంజరి ఒక సాధారణమైన కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి. తన పేరు మధులత. ఆ పేరునే మంజిరగా మార్చుకుంది. ఒక యాక్సిడెంట్ అందర్నీ పోగొట్టుకున్న తను తినడానికి తిండి లేక చాలా అవస్థలు పడేది. ఆకలితో చావకుండా బ్రతికి ఉండటానికి ఒక వేశ్యగా తన జీవితాన్ని మొదలుపెట్టింది. చాలా అందంగా ఉండటం వలన తనకి డిమాండ్ ఎక్కువ ఉండేది. జనాల్లో అలా కొంతకాలంలోనే చాలా పరిచయాలు పెరిగిపోయాయి. ఎమ్మెల్యే, ఎంపీలతో కూడా తనకి కాంటాక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్‌కు కూడా తనకి సపోర్ట్ చేస్తుంది. అప్పట్లో తనకి ఎదురు తిరిగిన ఒకే ఒక పోలీస్ ఆఫీసర్ రుద్ర. నిజాయితీకి నిలువెత్తు రూపం. 5 సార్లు మంజరికి అరెస్ట్ చేశాడు. చేసిన ప్రతిసారీ ఎవరో ఒకరు తనకి అండంగా నిలబడి తనని విడిపించేవారు. మంజరికి రుద్రపైన చాలా కోపం వచ్చింది. ఈ పోలీసోడ్ని ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంది. మనుషులని పురమాయించి రుద్రని ప్రీప్లాన్డ్‌గా చంపేసింది. ఇప్పటి వరకు సాక్ష్యం కూడా దొరకలేదు. సూర్య ఇదంతా చూసి, నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే చాలా డేంజర్ ఇది. దీన్ని పట్టుకోవాలి. అలాగే మేనకని కాపాడుకోవాలి. మా అమ్మానాన్నలకి కోడలిగా పరిచయం చేయాలి తనని అని డిసైడ్ అయ్యాడు. ఎమ్మెల్యే జనార్దన్ గారు. రేయ్! మొన్న కనిపించిన అమ్మాయి కథ ఏమైంది? ఆ అమ్మాయి మంజరి దగ్గర ఉంది సార్. హా! అవునా? మరి ఆ మంజరి నాకెందుకు చెప్పలేదు? ఇప్పుడే దానికి ఫోన్ చెయ్యరా. ఓకే సార్. మేనక ఏడుస్తూ నా జీవితం నాశనమైపోయింది అని ఏడుస్తూ బాధపడుతుంది. ఆ బాధలో నుండి వచ్చిన కోపంతో కల్లెర చేస్తూ నా జీవితం నాశనం చేశారు. నా కసాయి తండ్రి ఈ మంజరి కలిసి నాశనం చేశారు. ఆ మంజరికి మా నాన్నకి బుద్ధి చెప్పాలి. ఆడపిల్ల జోలికి మళ్ళీ ఎవరన్నా రావాలి అంటే భయపడి చావాలి. కానీ ఎలా? ఆ మంజరికి లోకల్ ఎమ్మెల్యే నుండి స్టేట్ సీఎం వరకు కాంటాక్ట్స్ ఉన్నాయి. తనని ఎదిరించడం నా ఒక్కదానికయ్యే పని కాదు. ఆ మంజరికి బుద్ధి చెప్పాలి అంటే నాకు ఒక చిన్న తల కావాలి. ఆ చిన్న తలతో పెద్ద తలని పట్టాలి. కానీ ఎలా? మంజరితోనే ఆ చిన్న తల నా దగ్గరికి వచ్చేలా చేసుకోవాలి. ఎస్. అప్పుడు దాని అంతం తథ్యం నా జీవితం ఎలాగో పోతుంది. ఇప్పటి నుండి ఈ జీవితం నాలాంటి ఆడపిల్లల కోసమే. సార్, కాల్ లిఫ్ట్ చేసింది. హా! మంజరి, ఎలా ఉన్నావు? హా! ఎమ్మెల్యే గారు, మీలాంటి పెద్దవాళ్ళ అండ ఉన్నంత వరకు ఈ మంజరి బాగానే ఉంటుంది సార్. హా! అవునా? మరి కొత్త పిట్ట వచ్చిందని నాకెందుకు చెప్పలేదు? సార్, అది తను కొత్త కదా! సిద్ధం చెయ్యాలి కదా! మారం చేస్తుంది కాస్త. నేను ఇప్పుడే వస్తున్నా అని కాల్ కట్ చేస్తాడు. మంజరి, సార్, ఛ! కాల్ కట్ చేశాడు. కాసేపయ్యాక జనార్దన్ అక్కడికి వస్తాడు. మంజరి, సార్, రేపు నేనే మీకు కాల్ చేస్తా. ఇప్పుడు వెళ్ళిపోండి. నాకు అదంతా తెలియదు. నాకిప్పుడే ఆ అమ్మాయి కావాలి. ఇదంతా మేనక వింటుంది. మనసులో నాకు కావాల్సిన చిన్న తల దొరికింది అనుకుంటూ మంజరి అని పిలుస్తుంది. మంజరి పైకి చూసి మనసులో ఇదేంటి ఇలా వస్తుంది? ఈ టైంలో అయినా ఎంత పొగరు దీనికి? పేరు పెట్టి పిలుస్తుంది అనుకుంటూ పైకి చూస్తుంది. మేనక వెక్కిలి నవ్వు నవ్వుతూ మెట్లు దిగుతూ కిందికి వస్తుంది.
ఏంటి మంజరి, ఇలాంటి పెద్దవాళ్ళకి రేపో మాపో అని చెప్పొచ్చా? సార్, మీరు రండి. హా, చాలా హుషారుగా ఉన్నావు పిల్లా అంటాడు జనార్దన్. మీలాంటి పెద్దవాళ్ళ కళ్ళల్లో నేను పడటం నా అదృష్టం సార్. స్పీడ్‌గా ఉండాలి కదా అంటుంది మేనక. హ్మ్. భలే చెప్పావు. నీ పేరేంటి అని అడుగుతాడు జనార్దన్. మంజరి. తన పేరు చెప్పేలోపే మేనక కిన్నెర అని తన పేరు మార్చి చెప్తుంది. మంజరికి ఏం అర్థం కాదు. మేనక మంజరిని చూస్తూ జనార్దన్ని పైకి తీసుకెళ్తుంది. జనార్దన్ తన పని అయ్యాక కిన్నెర చాలా సుఖపెట్టావు. నీకేం కావాలి? అడుగు అంటాడు. మేనక సార్, ఒక మాట ఇవ్వండి నాకు. ఏంటి? మీరు ఇక నుండి ఈ కిన్నెరకి పర్మనెంట్ కస్టమర్ అవుతాను అని. హో, ఇంతేనా? సరే, ఇదిగో ఈ డబ్బు తీసుకో. ఇది నా గిఫ్ట్ నీకు అని ఒక 1,00,000 తన చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. మంజిరకి కూడా మేనకకి తను చెప్పిన రేట్ ఇచ్చి వెళ్తాడు. ఈ మంజరిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. నా మేనకనని నా దగ్గరికి తెచ్చుకోవాలి. మేనక ఆ రోజు నుండి పెద్ద పెద్ద వాళ్ళతోనే కలుస్తూ తన ఇమేజ్‌ని పెంచుకుంటూ ఉంటుంది. అలా ఇప్పుడు తన దగ్గర మంజరికి తెలియకుండా కొన్ని కోట్లు ఉన్నాయి. అలా సంపాదిస్తూ వెళ్తుంది. మంజరకి అనుమానం వచ్చి మేనక గదికి వెళ్ళి, హే, ఏంటే, నేను వెళ్ళమన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా నీకు నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు? హా, ఏమనుకుంటున్నావు? మేనక చూడు. మంజరి ఇప్పటి వరకు నీ దగ్గరికి ఇలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారా అని అడుగుతుంది. మంజరి లేదు అని సమాధానమిస్తుంది. మేనక నేను వచ్చినప్పటి నుండి వస్తున్నారు కదా అని అడుగుతుంది. మంజరి హా, అవును. అంటే నీ బిజినెస్‌ని నేను పెంచినట్టే కదా అని చెప్తూ కన్నింగా నవ్వుతూ మంజరి ముందే కాలు మీద కాలేసుకొని కూర్చుంటుంది. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. మేనక తండ్రి దిక్కుతోచని స్థితిలో పడుంటాడు. అందరూ కూతురు లేచిపోయినందుకే అలా అయ్యాడు అనుకుంటారు. కానీ కన్న కూతుర్ని కసాయి కత్తికి అప్పగించి వచ్చినందుకు శిక్ష అనుభవిస్తున్నాడు అని ఎవ్వరికీ తెలియదు. మూర్తిగారు, ఆ మంజరి ఫైల్ మళ్ళీ ఒక్కసారి తీసుకురండి. సరే సార్. మూర్తి ఆ ఫైల్ తెచ్చివ్వగానే ఆ ఫైల్‌ని మళ్ళీ ఒకసారి డీప్‌గా స్టడీ చేస్తాడు. మంజరి అంతమే లక్ష్యంగా ట్రాన్స్‌ఫర్ చేయించుకొని వచ్చిన సూర్యకి మంజరి ఆట ముగించడానికి ఒక లీడ్ కూడా దొరకట్లేదు. కానీ తనని ఎలాగైనా అంతం చెయ్యాలి, తన సామ్రాజ్యాన్ని నెలకూల్చాలి అనే పట్టుదలతో ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. సార్, ఎన్నిసార్లు అని ఆ ఫైల్‌ని పదే పదే చూస్తారు? మూర్తిగారు, నేను ఇక్కడికి ఏదో పై ఆఫీసర్స్ ట్రాన్స్‌ఫర్ చేస్తే వచ్చాను అనుకుంటున్నారా? అవును. అలాగే కదా వచ్చారు. కాదు. వైజాగ్‌లో ఎస్పీగా ఉన్న నేను ఇక్కడికి ఎస్ఐగా ట్రాన్స్‌ఫర్ చేయించుకొని వస్తానా? ప్రమోషన్‌కి ఇష్టపడతారు కానీ, డెమోషన్‌కి ఎవరైనా ఇష్టపడతారా? ఎస్పీ ఆ! ఎస్పీ అయ్యుండి ఇక్కడికి ఎస్ఐగా రావాల్సిన అవసరం ఏంటి సార్? అసలు ఏమంటున్నారు? అసలెందుకొచ్చారు? మంజరి కోసం. మూర్తి ఆ మాట వినగానే మంజరి కోసమా అని షాక్ అవుతాడు. సూర్య కదిపేసరికి మళ్ళీ ఆ లోకంలోకి వచ్చి, సార్, ఏంటి సార్? అది చూడ్డానికే ఆడది సార్. కానీ పెద్ద రాక్షసి సార్. అది దాని జోలికి వెళ్ళకండి. మీ మంచి కోరి చెప్తున్నా సార్. అంటే ఏంటి? సార్, నన్ను చంపేస్తది అంటారా? తనకి అంత ఛాన్స్ ఇవ్వను. మంజరి అనే మాట వినపడకుండా చేస్తా. ఆడపిల్లల జీవితాలతో వ్యాపారం చేస్తున్న దాన్ని అంతు చేసేంత వరకు నిద్ర పట్టదు సార్ నాకు. ఎలాగైనా మంజరిని అంతం చెయ్యాలి అనే కసి మీద ఉన్నాడు. మేనకని ఆ రాక్షసి చేర నుండి విడిపించాలి అని ఆలోచిస్తున్నాడు. అక్కడ మేనక కూడా మంజరి అంతానికి వ్యూహం రచిస్తుంది. ఇప్పుడు అక్కడ మంజరికి తెలియకుండా మేనక కోసం పనిచేసేవాళ్ళు ఉన్నారు.
మంజరిని మించిపోయింది. మంజరి, నేను బయటికి వెళ్ళొస్తా. ఎక్కడికి? అన్నీ నీకు చెప్పాలా? అంటుంది మేనక. చెప్పాలి. నాకు చెప్పకుండా బయటికి వెళ్ళకూడదు. అవునా? మేనకని కాబట్టి చెప్పేసి వెళ్తున్నా. కిన్నెరనినైతే అది కూడా ఉండదు జాగ్రత్త. కాసేపట్లో వస్తా. ఈలోపు అమ్మాయిలని చిత్రహింసలు పెట్టవని తెలిసిందో అటు నుండి అటే వెళ్ళిపోతా. అర్థమైందా? మంజరి మనసులో ఛ! మొదట్లో వచ్చినప్పుడు ఎలా ఉండేది? ఇది ఇప్పుడు ఎలా అయ్యింది? నన్నే లెక్క చెయ్యట్లేదు. అలా బయటికి వెళ్ళిన మేనక కాసేపటికి ఎమ్మెల్యే జనార్దన్ ఇంటికి చేరుకుంటుంది. కాలింగ్ బెల్ కొడుతుంది. జనార్దన్ పిఏ వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. మేనకని చూసి కిన్నెరా, నువ్వా? లోపలికి రా అని అంటాడు. మేనక లాగి ఒక్కటి పీకి, నువ్వా? ఏంట్రా పైగా పేరు పెట్టి పిలుస్తున్నావ్ అని అంటుంది. పేరు పెట్టింది పిలవడానికే కదా! ఏమని పిలవాలి మరి? మేడం కిన్నెర, మేడం అని పిలవాలి. ఏమని పిలుస్తావ్? మేడం అని పిలుస్తా. మేనక వెరీ గుడ్ అని విశ్వక్ భుజంపై చెయ్యి వేసి తీసుకెళ్తూ, ఏంట్రా మెలికలు తిరిగిపోతున్నావ్? అంటే అది మరి తడబడకురా, ఏంటో చెప్పు. నచ్చానా? చాలా నచ్చారు. మరి ఒకసారి కూడా ట్రై చెయ్యలేదు? అంటే మా సార్‌కి తెలుస్తదేమో అనే భయం. అందులోనూ మీ రేటు నేను ఇచ్చుకోలేను కదా! అందుకని. హో! అలాగా! సరే. నా నెంబరుందా? లేదు. సరే. నోట్ చేసుకో అని తన నెంబరిస్తుంది. విశ్వకేతన్‌కి ఇచ్చాక, నాకు రేపు ఈవినింగ్ కాల్ చెయ్. నువ్వు ఇంటికి వెళ్ళే ముందు అప్పుడు నేను ఒక అడ్రస్ చెప్తా. అక్కడికి రా. సరేనా? అయ్యో మేడం, నేను మీకు డబ్బు ఇచ్చుకోలేను. ప్లీజ్. నీ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోను. రేపు నేను చెప్పిన చోటికి రా. నీకు కావాల్సింది తీసుకొని వెళ్ళు అని కొంటెగా అంటుంది. విశ్వకేతన్‌కి నోటమాట రాదు. మేనక మనసులో రా రా రా, రేపు నీ దగ్గర నుండి ఈ జనార్దన్ గాడి కూపిలాగుతూ వీళ్ళందర్నీ ఒక్కొక్కరిగా అంతం చేస్తూనే ఉంటా. ఇప్పుడు నేను చదరంగం మొదలుపెట్టేశా. అందులో నేను కదిపే మొదటి పావు నువ్వేరా విశ్వ అంటూ కన్నింగా నవ్వుతూ వెళ్ళిపోతుంది. మేనక చెప్పినట్టే విశ్వకేతన్‌కి కాల్ చేసి ఒక అడ్రస్ చెప్తుంది. విశ్వకేతన్ ఆ అడ్రస్‌కి వెళ్తాడు. వెళ్ళి డోర్ కొడతాడు. ఓహో! వచ్చారా? రండి లోపలికి. మీరు రమ్మనగానే వచ్చా. పని అయ్యాక డబ్బులు అడగరు కదా! హే! నేను మాటంటే మాటే. నేనే నీకు కావాల్సినంత డబ్బు ఇస్తా. మీరు కూర్చోండి, ఇప్పుడే వస్తా. సరే అండీ అన్నాడు విశ్వకేతన్. మేనక వెళ్తూ మళ్ళీ ఆగి విశ్వక్ వైపు చూసి కన్నింగ్ నవ్వు నవ్వుతూ వెళ్తుంది. మూర్తిగారు, నేను మంజరి హోంకి వెళ్తున్నా. ఎవరికీ తెలియకుండా చూసుకునే బాధ్యత మీదే. సరేనా? సార్, రిస్క్ తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది. తప్పదు మూర్తిగారు. తన వల్ల ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు నాశనమయ్యాయి. ఇక ఏ అమ్మాయి జీవితం నాశనం అవ్వడానికి నేను ఒప్పుకోను. మంజరి ఆట కట్టించాల్సిందే. వస్తాను. సార్ జాగ్రత్త. హ్మ్. సరే. సూర్య పోలీసాఫీసర్‌లా కాకుండా ఒక నార్మల్ పర్సన్‌లా మంజరి వైశ్యగృహానికి వెళ్తాడు. మంజరి సూర్యని చూసి, హా! సార్. రండి. ఏం కావాలి? నా పేరు విశ్వ. అమ్మాయి కావాలి. మీ దగ్గర అమ్మాయిలు బాగుంటారు అని విన్నా. అట్నా? ఆగండి. అమ్మాయిలు అందరూ రండి. అందరూ వచ్చి లైన్‌లో నిల్చుంటారు. సూర్య వాళ్ళని చూసి, ఏంటి ఇందులో మేనక లేదు అనుకుంటాడు మనసులో. ఏంటి సార్ ఆలోచిస్తుండారు? ఇంతేనా? ఇంకో అమ్మాయి ఉండది సార్. పని మీద బయటికి పోయిందది. అవునా? ఒకసారి తన ఫోటో అయినా చూపిస్తారా? ఎందుకు సారు? ఇక్కడ ఉన్నారు కదా!
అది ఆ అమ్మాయి బాగుంటే మళ్ళీ రేపు వస్తా. లేకపోతే వీళ్ళలోనే ఎవరినో ఒకరిని చూసుకుంటా. హో! అట్నా! శిల్పా, పోయి మేనక ఫోటో తీసుకురా పో. అలాగే అక్కా. ఆ అమ్మాయి వెళ్ళి మేనక ఫోటో తీసుకొచ్చి చూపిస్తది. సూర్య ఆ ఫోటో చూసి, హా! చాలా బాగుంది. నాకు ఈ అమ్మాయి కావాలి. ఇదిగో అడ్వాన్స్. అండ్ ఆ అమ్మాయి రాగానే కాల్ చెయ్యండి అని వెళ్ళిపోతాడు. సారీ వెయిట్ చేయించానా? ఇదిగో తీసుకోండి. 5,00,000 ఇంకా ఇస్తా. నేనడిగే వాటికి సమాధానం చెప్పు. చాలు. అసలు దేనికోసం పిలిచారు? ఏం చేస్తున్నారు మీరు? నాకు మీ ఎమ్మెల్యే గురించి డీటెయిల్స్ కావాలి. అతను ఎప్పుడు ఎక్కడుంటాడు? ఏం చేస్తాడు? అన్నీ. అతని గురించెందుకు? అది నీకు అనవసరం. నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. చెప్పను. అంటే? మేనక విశ్వక్ అలా అడగ్గానే హ్మ్. అసలు ఈ మనీ ఇవ్వడం ఫస్ట్ ఆప్షన్‌గా పెట్టుకున్నా కానీ, నువ్వు వినేలా లేవు కదా! సో, సెకండ్ ఆప్షన్‌కి వెళ్తా అని ఒక గన్ తీసి వాళ్ళ ముందు ఉన్న టీపాయ్ పైన పెడతది. అది చూసి విశ్వక్‌కి భయమేస్తది. జనార్దన్ గురించి అన్ని డీటెయిల్స్ చెప్తాడు. థాంక్స్. విశ్వక్, ఎప్పుడైనా డబ్బులవసరమైతే మొహమాటానికి పోకు. అడిగి తీసుకెళ్ళు. సరేనా? ఇక వెళ్ళు. విశ్వక్ మేనక ఇచ్చిన డబ్బు తీసుకొని వెళ్తాడు. అతను వెళ్ళాక మేనక ఇన్స్‌పెక్టర్ శరత్ చంద్రని వెతుకుతుంది. ఇన్స్‌పెక్టర్‌ని ట్రాప్ చేయడానికి అన్ని ప్లాన్స్ వేసుకుంది. ప్రణాళిక సిద్ధం చేసుకుంది. వాడి చేతిలో నలిగిపోయిన అమ్మాయిలని కలిసింది. వాళ్ళల్లో కొంతమందిని తనతో తీసుకెళ్ళింది. శరత్‌ని చంపడానికి అన్నీ సిద్ధం చేసుకుంది. సూర్య మేనక కోసం వెతుకుతాడు. వెతుకుతూనే ఉంటాడు. కానీ మేనక ఎక్కడా కనిపించదు. ఇక చేసేదేం లేక మంజరి ఫోన్ కోసం వెయిట్ చేస్తాడు. మేనక శరత్‌ని ఒక బంగ్లాకి పిలుస్తుంది. తెల్లవారుతుంది. శరత్ చనిపోయుంటాడు. సూర్యకి ఫోన్ వెళ్తుంది. పోలీస్ డిపార్ట్‌మెంట్ అక్కడికి వచ్చి షాక్ అవుతారు. అంత దారుణంగా చంపుతుంది. తల ఉండదు. కాళ్ళు చేతులు కూడా ఉండవు. అతని చావుని చూస్తే చావే భయపడేలా ఉంది అతని బాడీ. శరత్ ఎలా చనిపోయాడో తెలియక అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆలోచనల్లో పడతారు. చిన్న క్లూ కూడా లేకుండా శరత్‌ని చంపేస్తారు. బాడీని పోస్ట్‌మార్టంకి పంపిస్తారు. మంజరి, ఏమైంది? అలా ఉన్నావ్? హే! ఎన్నిసార్లు చెప్పాను పేరు పెట్టి పిలవద్దు అని? అయినా మాట వినట్లేవు? హ్మ్. నా జీవితాన్ని నాశనం చేసిన నీకు మర్యాద ఇస్తే మర్యాద అనే పదానికే కలకలం. అది సరే కానీ ముందు విషయం చెప్పు. ఏంటి అలా ఉన్నావు? ఆ పోలీసాఫీసర్ లేడు? లేడా? ఎక్కడికెళ్ళాడు? పైకి పోయాడు. అవునా? నా రూమ్‌కా? ఎహె కాదు. ఎవరో చంపేశారు. చంపేశారా? ఎవరు చంపేశారు? ఎహె! నాకేం తెలుసు? నీ చెత్త ప్రశ్నలతో నన్ను విసిగించకు. వెళ్ళు ఇక్కడ్నుండి. వెళ్ళిపోవాలా? హలో! మిస్ ఇండియా. నేను వెళ్ళమంది లోపలికి వెళ్ళు. సరేలే వెళ్తాను. ఎందుకరుస్తావ్? మేనక అలా చెప్పి లోపలికి వెళ్తూ మంజరి వైపు చూసి కన్నింగా నవ్వుతుంది. మనసులో ఎగురు మంజరి. ఎంత ఎగురుతావో అంత ఎగురు. రెక్కలు కత్తిరిస్తా వీలు చూసుకొని. హ్మ్. మంజరి ఆలోచనల్లో పడుతుంది. సూర్య మంజరి కొరలు పీకడానికి వ్యూహాలు రచిస్తూనే ఉన్నాడు. మేనక ఒక్కొక్కడి అంతానికి పథకాలు వేస్తుంది. అప్పుడే మంజరి పాత కస్టమర్ కైలాష్ అక్కడికి వస్తాడు. మంజరి అతన్ని చూసి, హా కైలాష్ బాబూ! చాలా రోజులవుతుంది కనబడక? ఇటువైపు రావడమే మానేశారు. అట్లాంటిదేం లేదు మంజరి. కొంచెం బిజీగా ఉండే. మేనక పైనుండి వీళ్ళ మాటలు వింటూ కిందికి దిగి, హలో మంజరి, నేను అట్లా బయటికి పోయి వస్తా. కైలాష్ మంజరి అందాన్ని చూసి ఆమె దగ్గరికి వెళ్ళి, అబ్బా! ఇప్పుడే షోరూం నుంచి ఆడి కార్‌లా ఉంది. ఎవరు మంజరి ఈ పాప? దాని పేరు మే
మంజరి మేనక అని చెప్పబోతుంటే మేనక మధ్యలో అడ్డుపడి కిన్నెర అని చెప్తుంది. హా! కొరుక్కు తినేయాలనిపిస్తుంది. అవునా? అయితే నా రూమ్‌లో వెయిట్ చెయ్యి. వచ్చాక నీకు నచ్చింది చేసుకో. హా! అలాగే. మేనక అతను అలా వెళ్తుంటే అతని వైపు చూసి ఒక కన్నింగ్ నవ్వు నవ్వి వెళ్తుంది. అలా కారులో ఒక ఇంటి ముందు ఆగుతుంది. వెళ్ళి డోర్ బెల్ కొడుతుంది. ఆ ఇంట్లో వాళ్ళు డోర్ ఓపెన్ చేసి ఎవరు మీరు? అని అడుగుతారు. నా పేరు మేనక. మిమ్మల్ని కలవడానికే వచ్చాను. నన్ను గుర్తుపట్టారా? అప్పుడతను లేదు. ఎవరు మీరు? అని అడుగుతాడు. మేనక ఎప్పుడైనా మేనక అనే పేరు విన్నట్టు గుర్తుందా? అని అడుగుతుంది. అతను లేదు అని అంటాడు. మేనక ఉండదురా! నీకు నా జీవితాన్ని నాశనం చేసి నువ్వు మాత్రం హ్యాపీగా ఉంటాను అని ఎలా అనుకున్నావురా? ముసలి కుక్క! నీలాంటివాడు ఫ్రెండ్‌గా ఉంటే ప్రతి తండ్రి నా తండ్రిలానే ఆలోచిస్తాడు. ప్రతి కూతురు నాలాగే జీవితం లేకుండా మిగిలిపోతుంది. అప్పుడతను అంటే నువ్వు సుందరం కూతురివా? అంటాడు. అవునురా! వాడి కూతుర్నే. ఇప్పుడు నీ పాలిట మృత్యువుని. నీకు ఇంకో విషయం చెప్పనా? ఇప్పుడు నీ కొడుకు నా అందానికి బానిస. నన్ను ఎక్కడైతే మీరు అమ్మేశారో అక్కడ వాడు నా కోసం ఎదురు చూస్తున్నాడు. రేయ్! భయపడకు. వాణ్ణి ఏం చెయ్యను. కానీ నా జీవితాన్ని నాకు కాకుండా చేసిన నిన్ను ఏం చెయ్యాలి? ఇప్పుడు మేనకల అయితే నిన్ను ఏం చెయ్యొద్దు అనే ఆలోచిస్తా. కిన్నెరగా అయితే నీ అంతు చూస్తా. చెప్పు ఏం చెయ్యాలి? అని కత్తి మెడపై పెట్టి అడుగుతుంది. సుందరం స్నేహితుడు ఆ కత్తి మెడపై పెట్టగానే అతను వద్దు నన్నేమి చెయ్యొద్దు. ప్లీజ్ నువ్వు ఏం చెయ్యమన్నా చేస్తా. ఏదడిగినా ఇస్తా. నన్ను వదిలేయ్. వదిలెయ్యాలా? ఎందుకు వదలాలి? హ! చెప్పు. ఎందుకు వదలాలి? మేనక అలా అంటూ ప్రళయకాలిలా మారింది. సుందరం స్నేహితుణ్ణి చిత్రహింసలు పెడుతుంది. సూర్య మంజరిని అరెస్టు చెయ్యడానికి చిన్న క్లూ కూడా దొరకట్లేదు. ఛ! సార్ ఏంటి సార్ ఇది? ఏం చెయ్యమంటారు సార్? నేను ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ చేయించుకొని వచ్చిందే ఆ మంజరి అంతు చూడటానికి. కానీ ఒక చిన్న తీగ కూడా దొరకట్లేదు. సార్ ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన ప్రతి పోలీస్ ఆఫీసర్ ఆ మంజరి కోసం పని చేసేవాళ్ళే. కానీ మీరొక్కరే మంజరి కోసం పని చెయ్యకుండా మంజరి పని పట్టడానికి వచ్చారు. మీ వల్ల అవుతుంది సార్. నాకు నమ్మకముంది. నాకు సిగ్గుగా ఉంది సార్. నా పైన మీకున్న నమ్మకం నాకు లేకుండా పోయింది. ఛ! ఎందుకు సార్ అలా అనుకుంటారు? ఇంకా ఏం చెయ్యాలి సార్? ఆ మంజరి అంతు చూట్టానికి కోరి మరీ ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నా. కానీ ఇక్కడికి వచ్చాక అసలు దాన్ని పట్టుకోగలనా అనిపిస్తుంది. సార్ మీరు ఇక్కడికి వచ్చే ముందే మీ గురించి చాలా విన్నాను. పెద్ద పెద్ద యమకింకురులనే సునాయనంగా మట్టుబెట్టారు. మీరు తలుచుకుంటే ఈ మంజరి ఒక గడ్డి పరక సార్. మీరు ఆలోచించండి. తప్పకుండా మీరు మిస్ చేసేది ఏదో మీకు తెలుస్తుంది సార్. ఓకే సార్. పదండి. అలా వెళ్ళి మంచి అల్లం టీ తాగొస్తాం. సరే పదండి. మేనక ఏంట్రా వణికిపోతున్నావు? మా ఆడవాళ్ళకి అతి ముఖ్యమైన దాన్ని నువ్వు నాకు దూరం చేశావు. ఎలా వదలాలి నిన్ను? అప్పుడు సుందరం స్నేహితుడు అపరఖాళీలా కనబడుతున్న మేనకని చూసి గజగజ వణికిపోతాడు. అమ్మా మేనకా! వద్దు. తండ్రిలాంటి వాణ్ణి. నన్ను చంపొద్దు. ఏంట్రా నువ్వు తండ్రిలాంటి వాడివా? థు. ఆ మాట అనడానికి సిగ్గులేదు? తండ్రి అనేవాడు చాలా గొప్పవాడు. అంతేగాని నీలాంటివాడు కాదు. నీలాంటి ఎదవల మాటలు విని కన్న కూతుర్నే బ్రోకర్ హౌస్‌కి అమ్మేసిన ఆ సుందరం గాడిలాంటి వాళ్ళు కాదు. ఏదో ఒక రోజు వాణ్ణి కూడా నీ దగ్గరికే పంపిస్తా. సుందరం స్నేహితుడు అమ్మ మేనకా! ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు. ప్లీజ్ అంటూ బ్రతిమాలుతున్న మేనక పట్టించుకునే స్థితిలో లేదు.
తనకి జరిగిన అన్యాయం అలాంటిది మరి. అతను బ్రతిమాలుతున్నా వినిపించుకోవట్లేదు. అమ్మా మేనకా! వద్దు, ప్లీజ్, నన్నేం చెయ్యొద్దు మేనకా! కాదురా! కిన్నెర పక్కనే ఉన్న గొడ్డలితో ఒకే ఒక వేటు వేసింది. దెబ్బకి తల, ముండెం వేరైపోయాయి.